హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను ఒకటైతే చూపిస్తున్నాను మీకు. నేను మార్నింగ్ అయితే రెడీ అయిపోయి ఇంకా షాప్కి వెళ్తున్నాను. నా కూతురు వచ్చేసి ఎగ్ దోశ వేసుకుంది, నా కొడుకు ప్లెయిన్ దోశ వేసుకున్నాను. అంటే నాకు కొంచెం పెట్టు తల్లి అంటే తినిపిస్తుంది అనమాట. మన పిల్లల చేత తింటే ఆనందం వేరే ఉంటుంది కదా. ఇంకా నేను కీబోర్డ్ చేయట్లేదు ఏంట్రా అని కొంచెం అద్మాయించాను. వాడు అలిగాడు అనమాట. దోశ తిన్న తర్వాత చేయరా అంటే లేదనేసి కూర్చుంటున్నాడు. ఇంట్రెస్ట్గా చేస్తే వస్తుంది బెటా అని చెప్పేసి వాడికి 2 దోశలు ప్లెయిన్ అయితే వేసామన్నమాట. నేను నైట్ అయితే చికెన్ చేసాము. యాక్చువల్లీ నేను చేసాల్సిన రెసిపీ మా ఆయన అయితే చేశాడనమాట. చికెన్ చాలా బాగా కుదిరింది నైట్. చూసారు కదా. ఇంకా వాడైతే మీరు ఎప్పుడైనా చికెన్ అండ్ దోశ కాంబినేషన్ తిన్నారా? సూపర్గా ఉంటుందండి. టేస్ట్ మాత్రం తిన్న కొద్ది తినాలనిపిస్తుంది. చాలా చక్కగా కుదిరింది కూడా. దోశ కాంబినేషన్లో చాలా బాగుంటుంది. దోశ పిండి కూడా చాలా పర్ఫెక్ట్గా కుదిరింది. నైట్ నాకు లేట్ అయినా సరే 10:30 కలగా పిండి అయితే రుబ్బిన తర్వాతే పడుకున్నాను అనమాట. ఇంకా నా కొడుకు అయితే వేసి ఇచ్చాను. వాడు కొద్దిగా అలిగాడు. బట్ ఇంకా అయినా సరే వాడు కీబోర్డ్ చేసిన తర్వాత హ్యాపీగా తినేస్తాడులే అనేసి ఇంకా నేనైతే మళ్ళీ నా కూతుర్ని కొంచెం తినిపి తల్లి అన్న. ఈ హాలిడేస్ వచ్చినాయంటే పిల్లలకి ఏదో ఒక వెరైటీ అలా చేయడం అయితే జరుగుతుంది. దోశ పిండి అయితే బాగా వచ్చింది. అది నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను. చూసారు కదా, ఎగ్ దోశ తనకి ఇష్టంగా వేసుకుంది. నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.